ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా స్వార్థపరుడు. ఎవరి కష్టం వచ్చినా పట్టించుకునేవాడు గాదు. ఎవరేమైపోతే నాకేంటి అనే ఆలోచనతో ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలానికి వెళ్తూ ఉండగా దారిలో ఒక వృద్ధుడు దాహంతో పడిపోయి దాహం దాహం అని మూలుగుతూ కనిపించాడు. రామయ్య చూసి చూడనట్టు ముందుకెళ్తున్నాడు. నీవు చూస్తూ కూడా సహాయం చేయలేకపోతున్నావని ఒక స్వరం అతన్ని గద్దించింది. అక్కడే ఆ స్వరం విని స్టన్నయిపోయి నిల్చున్నాడు రామయ్య. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవడం ఆరంభించింది. ఇప్పటికైనా నేను సహాయం చేయకపోతే ఎందుకు అని తన వద్ద ఉన్న నీళ్ళన్నీ తాగించి కాసేపటికి వృద్ధుడు మేలుకున్నాడు. ఇప్పుడు నీ కళ్ళు తెరుచుకున్నాయా రామయ్య అంటూ ఆ వృద్ధుడు అన్నాడు. అసలు మీరెవరు అని అడిగేలోపే ఆ వృద్ధుడు కనబడకుండా పోయాడు. రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంతకాలం స్వార్థంతో నా కళ్ళు మూసుకుపోయాయి అని పశ్చాత్తాపపడి అప్పటి నుండి నిస్వార్థంగా ఇతరులకు సాయం చేస్తూ బ్రతికాడు. పరిశుద్ధ గ్రంథంలో నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమనే లేఖనం మనం చూడొచ్చు. నిన్ను వల్లే నీవు ప్రేమించుకుంటున్నావు, కానీ నిన్ను వల్ల ఇతరులను ప్రేమించడంలో క్రైస్తవ లోకం చాలా వెనుకబడి ఉంది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో అప్పుడే నీవు నిజమైన క్రైస్తవుడి.